అందుకే చూడండి, దేవుని వెళ్ళేటప్పటికి ఫలింపునే ఇష్టపడ్డాడు. ఎన్నిసార్లు వెళ్ళి చూసాడు ఫలిస్తుందని? ఎన్నిసార్లు వెళ్ళి చూస్తున్నాడు? ఒకసారి చూసాడు, రెండోసారి చూస్తున్నాడు, ఫలించట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నాడు? అందుకే నేను చెప్తున్నాను, ఫలించేవాడంటే దేవునికి ఇష్టం. చాలామంది అంటారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఎక్కువ కష్టాలు వచ్చేస్తాయండి, అవి వస్తాయంటండి, బాప్తిసం తీసుకుంటే ఎన్నో ఉపద్రవం అంటండి, బుద్ధి లేని వాళ్ళు. ఇంకొక విషయం, ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అని చెప్తున్నాను అని అంటే, మన నిమిత్తము ఆయన శిలువ మరణం అప్పగించబడ్డాడు. శిలువ ఎవరు మోసారు? రక్తం ఎవరు చిందించబడింది? కొరడా దెబ్బలు ఎవరు తిన్నారు? ఉమ్ములు ఎవరు ముఖం మీద వేయబడ్డాయి? అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. వాస్తవానికి అవన్నీ మనకు తగలాలి, కానీ మన నిమిత్తం ఆయన అనుభవించాడు. ఇప్పుడు క్రైస్తవులు చెప్పే మాటలు ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకుంటే అమ్మటే శ్రమలు వచ్చేస్తాయంట. నువ్వు నమ్ముకున్నా వస్తాయి, నమ్ముకోకపోయినా వస్తాయి. కానీ ఇంకొక విషయం, అది నీకు శ్రమగా తోచకుండా జయాన్ని ఇచ్చేవాడు మాత్రం ఆయన అని చెప్తారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, నిజంగా నేను శ్రమ పెట్టువాడైతే, నిజంగా నేను దుఃఖానికి అప్పచెప్పువాడైతే ఆయన ఎందుకు మన నిమిత్తం దుఃఖం అనుభవిస్తాడు? బైబిల్లో ఇంకొక మాట ఉన్నది, ఏంటో తెలుసా? నీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను. మనల్ని ధనవంతులుగా చేయటకు ఆయన ఏమయ్యాడంట? చెప్పాలి గట్టిగా. మరి ఇంకా ఎందుకు దరిద్రులు అనుభవించాలంటారనుకుంటున్నాను? మనం ధనవంతులుగా చేయటం కోసం ఆయన ఏమయ్యాడు? దరిద్రుడైపోయాడు. అంటే నువ్వు శ్రమ పడ్డం ఇష్టం లేదు, నువ్వు కొరడా దెబ్బలు తినడం ఇష్టం లేదు, నువ్వు సిలువ భారాన్ని మోయడం ఆయనకి ఇష్టం లేదు. మరి ఆయనకున్న ఇష్టం అంతా ఏంటో తెలుసా? నీ నోటు నిండా నవ్వు ఉండాలని. హల్లెలూయా. నీ జీవితము సమృద్ధిగా ఉండాలని, నీ జీవితము స్థిరపరచబడాలని ఆయన ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్.